హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. ఆ నలుగురు ఫోర్ యూట్యూబ్ ఛానల్ నేను మ్యాథ్స్ డిస్కస్ చేస్తాను. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించినది. సో ఇది పార్ట్నర్షిప్ పార్ట్ 2 ఉంది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది చూసిన తర్వాతే దీన్ని కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూడండి, 5th క్వశ్చన్. A, B, C entered into a partnership with 20,000, 30,000 and 50,000 respectively. After 4 months, A invested 10,000 more. After 2 more months, B withdrew 10,000. After 2 more months, C leaves from the business. Okay. So question ఏమి? Find the share of A in the annual profit of 40,000. Okay. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, A, B, C. సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేసినారో 20,000, B 30,000, C 50,000 అండి. ఇక్కడ ఇంకో 0 యాడ్ చేసుకుంది, 50,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 4 months ఏమైంది? ఏ అనేవాడు 10,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. సో ఆల్రెడీ 20,000 ఇన్వెస్ట్ చేశాడు కదా, 20,000కి ఇంకో 10,000 యాడ్ చేసి 4 months తర్వాత ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత ఏమైంది? ఆఫ్టర్ 2 more months, అంటే ఈ 4 months తర్వాత 2 more months, అంటే టోటల్ ఎంత? 6 months తర్వాత, ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ బిజినెస్ 2 more months, అంటే 6 months తర్వాత బి ఏమైంది? 10,000 విత్డ్రా చేసుకుంది. అతను ఇన్వెస్ట్ చేసిన 30,000 నుంచి 10,000 విత్డ్రా చేసుకుంటే ఇంకెంత ఉంటుంది? 20,000 ఉంటుంది. ఆఫ్టర్ 2 more months, అంటే ఈ 2 more months తర్వాత ఈ 2 more months అనమాట. సో ఇక్కడికి ఎంత అయింది? 6 months అయింది. సో ఇక్కడికి ఏమవుతుంది? ఆఫ్టర్ 2 more months అంటే 8 months ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ బిజినెస్. సో ఆఫ్టర్ 8 months సి లీవ్స్, అంటే సి అనేవాడు బిజినెస్ నుంచి వెళ్ళిపోయినాడు అనమాట, మొత్తం తీసేసుకొని 50,000 తీసేసుకొని. సో అప్పుడు క్వశ్చన్ ఏమి? ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 40,800. అది క్వశ్చన్. చూడండి ఇక్కడ రాసాను, ఏ అనేవాడు 20,000 ఇన్వెస్ట్ చేశాడు 4 monthsకి, ఫస్ట్ 4 monthsకి. ఆఫ్టర్ 4 months ఏం చేస్తాడు? ఈ 20,000కి 10,000 యాడ్ చేసి మొత్తం 30,000ని రిమైనింగ్ యాన్యువల్ అన్నారు కదా, అంటే 1 year, 4 monthsలో 12 monthsలో 4 పోతే 8 months, మిగతా 8 monthsకి 30,000 ఇన్వెస్ట్ చేశాడు. సో తర్వాత ఏమైంది? బి చూడండి, బి అనేవాడు 30,000 అమౌంట్ని ఫస్ట్ 6 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఈ 4 months తర్వాత 2 more months అని క్వశ్చన్లో అన్నాడు. అంటే 4 + 2 6, ఫస్ట్ 6 months 30,000 ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత ఏమైంది? ఆఫ్టర్ 6 months ఈ 30,000 నుంచి 10,000ని విత్డ్రా చేశాడు. అంటే ఇంకెంత రిమైనింగ్ ఉంటుంది? 20,000 రూపీస్ ఉంటుంది. ఈ 20,000 రూపీస్ని రిమైనింగ్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఎంత రిమైనింగ్ పీరియడ్? 6 months. ఓకే. సి చూడండి, ఇక్కడ చూడండి, బి తర్వాత 2 more months, అంటే ఈ 6 తర్వాత 2 more months అంటే ఎంత? 8 months ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ బిజినెస్. అంటే అతను ఏం చేసినాడు? 8 months తర్వాత, బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి 8 months తర్వాత బిజినెస్ నుంచి లీవ్ అయిపోయాడు, అంటే వెళ్ళిపోయాడు. అంటే 50,000ని 8 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. ఇప్పుడు ప్రాఫిట్ రేషియో చూడండి, ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది? సో కామన్గా అన్నిట్లో 3 zeros కామన్ ఉన్నాయి కదా, 3 zeros క్యాన్సిల్ చేయండి. 4 ఉన్నాయి, 4 కూడా 4 zeros క్యాన్సిల్ చేసినా ఓకే. ఓకే. ఇక్కడేమో 8, ఈడేమొస్తుంది? 20 × 4, 30 × 8, 30 × 6, 20 × 6, 50 × 8 ఏమవుతుంది? 80 + 2 40, 180 + 120 400, 5 and 5 8 400. ఓకే. సో సాల్వ్ చేస్తే మళ్ళీ 0 0 క్యాన్సిల్ అయితే 32:30:40 వస్తుంది. ఇదేమి? ప్రాఫిట్ రేషియోస్. ఓకే. మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు ఆల్రెడీ క్వశ్చన్లో? ఇక్కడ ఉంచండి, 40,800 ఇచ్చాడు. సో టోటల్ ప్రాఫిట్ ఈజ్ 40,800. సో ఇదేమవుతుంది? టోటల్ రేషియో వాల్యూ ఎంత అవుతుంది అంటే, రేషియోని సమ్ చేస్తే 102 అవుతుంది. 32x, 30x, 40x. ఓకే. ఎక్స్ క్యాన్సిల్ అయినా మళ్ళీ అదే రేషియో వస్తుంది, అందుకే ఎక్స్ వేసుకున్నాం. సో 102x. ఈ 102x వాల్యూ ఎంత ఇచ్చాడు? ప్రాఫిట్ రేట్ మొత్తం టోటల్ ప్రాఫిట్ కదా, టోటల్ ప్రాఫిట్ 40,800. సో 408/102 ఏమవుతుంది? 4 times కదా. సో
సో x ఈజ్ ఈక్వల్ టు 400 వస్తుంది. సో మనం ఎవరి షేర్ కనుక్కోవాలా? షేర్ ఆఫ్ ఏ షేర్ ఎంత ఉంది? 32x ఉంది. సో 32x అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 32x, x ప్లస్లో 400 పెడితే 12,800 అండి. సో ఇది చూడండి ఒకసారి, ఇది టోటల్ రేషియో వాల్యూ కదా వచ్చింది 102 పార్ట్స్ అనేది. దీని వాల్యూ ఎంత ఇచ్చారు? 40,800. అయితే మనం ఎవరిది కనుక్కోవాలా? ఏది ఎంత ఉంది? 32 పార్ట్స్ ఉంది. సో 102 4 టైమ్స్, సో 32 into 4 128, 12,800 ఆన్సర్. ఓకే, 12,800. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A and B entered into a partnership with 25,000 and 45,000 respectively, and B was a sleeping partner. At the end of the year, they received 11,000 and 9,000 respectively. Find the monthly salary of A and B. Okay, A and B ఒక పార్ట్నర్షిప్లో 25,000 45,000 ఇన్వెస్ట్ చేశారు రెస్పెక్టివ్. అంటే ఏ వచ్చేసి 25,000, బి వచ్చేసి 45,000 అండి. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? బి అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్. అంటే దీని అర్థం ఏమి? ఏ వచ్చేసి యాక్టివ్ పార్ట్నర్, బి వచ్చేసి స్లీపింగ్ పార్ట్నర్. ఓకే, స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఇతనికి ఓన్లీ షేర్ మాత్రమే వస్తుంది, షేర్ మీద కమిషన్ ఏం రాదనమాట. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే రిసీవ్డ్ ద 11,000 అండ్ 9,000 రెస్పెక్టివ్లీ. అంటే ఏ అనేవాడికి 11,000 వచ్చింది, బి అనేవాడికి 9,000 రూపీస్ వచ్చింది. సో ఫైండ్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ఏ. సో ఏ యాక్టివ్ పార్ట్నర్ కాబట్టి ఏకి డెఫినెట్గా కమిషన్ వచ్చింది, ప్లస్ లేదా శాలరీ, కమిషన్ ఆర్ శాలరీ వచ్చింది. అయితే మంత్లీ శాలరీ ఎంత ఇచ్చారు ఏకి అనేది కనుక్కోవాలి. సో మనం ప్రాఫిట్ రేషియో తీస్తే ఏమొస్తుంది? 25,000 1 ఇయర్కి, 45,000 ఏమో 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేశారు. సో ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చింది? 5:9. సో చూడండి, బి స్లీపింగ్ పార్ట్నర్ కదా, బి స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి అతనికి ఏమి ఇచ్చినాడు? ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే ఇచ్చింటాడు. ప్రాఫిట్ ఎంత ఇచ్చినారు? 9,000 ఇచ్చినారు. అర్థమవుతుందా? 9,000 ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, 9 పార్ట్స్ వాల్యూ 9,000 అయితే బికి ఎంత రావాలా? 5 పార్ట్స్ వాల్యూ కదా. సో 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? 5,000. 9 1 టైం 9 కదా, 1000 into 5 5,000. సో యాక్చువల్గా ఏకి రావాల్సిన అమౌంట్ ఎంత? 5,000 మాత్రమే, కానీ ఎంత ఇచ్చారు? 11,000 ఇచ్చారు. 11,000 అంటే అర్థం ఏమి అంటే ఎక్స్ట్రాగా 6,000 రూపీస్ ఇచ్చారు కమిషన్లో. ఓకే, కమిషన్ 6,000 ఇచ్చారు. సో ఇది అతను రావాల్సిన షేర్, ఇది అతనికి వచ్చిన శాలరీ అనమాట, పర్ ఇయర్కి అనమాట. సో ఇది 12 months శాలరీ ఎంత అయితే 1 month శాలరీ ఏమవుతుంది? 6,000 డివైడెడ్ బై 12 ఎంత అవుతుంది? 500 వేసుకోండి, 500 రూపీస్. ఓకే, అతనికి వచ్చిందేమో 6,000 కమిషన్ 12 monthsకి, ఈచ్ మంత్కి 500 రూపీస్. అర్థమైందా? డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఈ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A and B started a business by investing 15,000 and 20,000 respectively if B is sleeping partner and A is working partner. So A received 20% of the profit for maintaining the business and rest is divided in their investment ratio. Find the share of A in the profit of 7,000. సో ఏ అండ్ బి ఉన్నారు, వాళ్ళిద్దరు 15,000 and 20,000 రెస్పెక్టివ్లీ ఇన్వెస్ట్ చేశారు ఒక బిజినెస్లో. సో ఇక్కడ ఈ బి వచ్చేసి స్లీపింగ్ పార్ట్నర్, ఏ వచ్చేసి వర్కింగ్ పార్ట్నర్. సో వర్కింగ్ పార్ట్నర్ అన్న యాక్టివ్ పార్ట్నర్ ఒకటే అండి. ఏ వచ్చేసి వర్కింగ్ పార్ట్నర్. సో ఏ వర్కింగ్ పార్ట్నర్ కావడం వల్ల ఏ ఎంత వస్తుంది? ఏకి కమిషన్ ఎంత వస్తుంది? 20% ఆఫ్ ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తే అందులో 20% ఏకి ఇచ్చేసి, తర్వాత మిగిలింటుంది కదా ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ని, ఇది వచ్చింది చూడండి, ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ని బేస్ చేసుకొని డివైడ్ చేయాలి. సో అయితే ఎవరి షేర్ కనుక్కోవాలా? ఏకి ఎంత షేర్ వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో తీయండి. సో ఏ ఏమో 15,000, బి ఏమో 20,000 ఇన్వెస్ట్ చేశారు. సో 0 0 క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది? 5తో పోతే 5 3s 5 4s 3:4. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో, పక్కన పెట్టండి. నెక్స్ట్ చూడండి. సో ఏ షేర్ చూడండి, ఏ షేర్ కావాలంటే ఏమేమి చేయాలి? సో ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఉంది? 3. అంటే ఆ 3 పార్ట్స్ ప్లస్ 20% ఆఫ్ ప్రాఫిట్
అనేది ఏ షేర్, మనం ఇదే కనుక్కోవాల్సింది. సో టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు, 7,000 ఇచ్చారు. ఈ 7,000లో ఏకి ఎంత షేర్ ఇస్తారు, వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి 20% కమిషన్ ఇస్తారని క్వశ్చన్లోనే మెన్షన్ చేశారు. సో 20% ఆఫ్ 7,000 ఎంత, 1,400 రూపీస్. సో ఈ 1,400 ప్లస్ ఏమొస్తుంది, ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రకారం మిగిలిన ప్రాఫిట్ని డివైడ్ చేస్తారు. మిగిలిన ప్రాఫిట్ ఎంత, 7,000 మైనస్ 1,400 ఎంత వస్తుంది, 5,600. ఈ 5,600ని ఈ రేషియో ప్రకారం డివైడ్ చేయాలి. ఓకే, డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఈ 3 + 4 ఎంత, 7 కదా. ఈ టోటల్ 7 పార్ట్స్ వాల్యూ 5,600 అయితే మనకి ఎవరిది కావాలా, ఏ ప్రాఫిట్ కావాలా, ఏ 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ వాల్యూ ఎంత, ప్లస్ కమిషన్ 20% కమిషన్ ఎంత, 1,400 ఈజ్ ఈక్వల్ టు టోటల్ షేర్ 2,400 వస్తుందండి ప్రాఫిట్, నార్మల్ ప్రాఫిట్. అతను వర్కింగ్ పార్ట్నర్ ఎందుకని 20% కమిషన్ ఎంత, 1,400 వస్తుంది. సో టోటల్ అతని షేర్ వచ్చేసి 3,800. 7,000లో అతని షేర్ వచ్చేసి 3,800. సో దాన్నే ఇక్కడ ఇలా కూడా చేశాను, రెండు ఒకటే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. A and B investment ratio in a business is 4:7 and their annual profits are in the ratio 1:2. If A invested for 7 months, B invested for how many months? సో A and B ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారండి. అది ఏ రేషియోలో అంటే 4:7 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ యాన్యువల్ ప్రాఫిట్ ఏ రేషియోలో ఉన్నాయంటే 1:2 రేషియోలో ఉన్నాయి. సో ఏ అనేవాడు అతని ఇన్వెస్ట్మెంట్ని 7 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, అయితే మన క్వశ్చన్ ఏమి, బి తన ఇన్వెస్ట్మెంట్ని ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేసింది అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న ఫార్ములా ఉంది. సేమ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం కదా. ప్రాఫిట్ ఆఫ్ ఏ బై ప్రాఫిట్ ఆఫ్ బి చేస్తాం. ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆఫ్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ప్రాఫిట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆఫ్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ బి. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైమే, ఇక్కడ ఏ బై బి కదా, అందుకే ఇలా వస్తుంది అనమాట. సో ప్రాఫిట్స్ రేషియోస్ ఏమున్నాయి, 1:2, క్యాపిటల్ రేషియోస్ 4:7. సో ఇందులో సబ్మిట్ చేయండి. ప్రాఫిట్ ఆఫ్ ఏ ఎంత, 1 పార్ట్, ప్రాఫిట్ ఆఫ్ బి ఎంత, 2, అదే కదా. నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ఏ 4, టైమ్ ఆఫ్ ఏ 7 months క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. క్యాపిటల్ ఆఫ్ బి 7 పార్ట్స్, టైమ్ ఆఫ్ బి మనం కనుక్కోవాలి ఎన్ని మంత్స్కి ఇన్వెస్ట్ చేసిందని. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 7 క్యాన్సిల్ అయిపోయి 4 × 2 8 months ఇన్వెస్ట్ చేసింది. సో అది ఆన్సర్. అలా కాకుండా ఇది చూడండి, జల్దీ వస్తుంది. సో ప్రాఫిట్ రేషియోస్ కనుక్కుందాం. ప్రాఫిట్ అంటే ఏమి, క్యాపిటల్ ఇంటూ టైం, ఏ క్యాపిటల్ ఎంత 4, ఏ టైం ఎంత 7, బి క్యాపిటల్ ఎంత 7, బి టైం ఎంత తెలియదు, మనం అదే కనుక్కోవాలి, ఎక్స్. సో మనకు తెలుసు రేషియో ఏమి ఇచ్చారు, 1:2, ఆల్రెడీ ప్రాఫిట్ రేషియో ఇచ్చేసాడు. సో 4 × 7 ఎంత, 28 కదా. సో ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత, 28. సో ఇక్కడ రాసాను చూడండి, 1 పార్ట్ వాల్యూ 28 అయితే మనకి ఎవరిది కావాలా, ఈ ప్రాఫిట్ది కావాలా. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత, 56 వచ్చిందండి. సో ఈ 7 × x వాల్యూ ఎంత వచ్చింది, 56. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 56/7. x ఈజ్ ఈక్వల్ టు 8 months ఆన్సర్. ఓకే, అదే ఆన్సర్. సో ఈ 9th క్వశ్చన్ డెఫినెట్గా ట్రై చేసి కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇది పార్ట్నర్షిప్ సెకండ్ వీడియో అండి. ఇంకా నెక్స్ట్ కొన్ని మోడల్ క్వశ్చన్స్తో ఇంకో వీడియో చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. టోటల్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ బికి సంబంధించిన టోటల్ మ్యాథ్స్ డిస్కస్ చేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.